మహబూబ్ నగర్ కార్పొరేషన్లో జోరుగా నామినేషన్లు కొనసాగుతున్నాయి. దీనిపై మరిన్ని వివరాలు కమిషనర్ రామాంజల్ రెడ్డితో మా ప్రతినిధి స్వామి కిరణ్ ముఖాముఖి. కార్పొరేషన్ ఎన్నికల నామినేషన్ల ప్రక్రియ కొనసాగుతుంది. ఈ రోజు చివరి తేదీ కావడంతో పెద్ద ఎత్తున భారీ ఎత్తున నామినేషన్లు సమర్పిస్తున్నారు. అయితే ఈ రోజు ఏర్పాట్లు ఎలా ఉన్నాయి, ఎప్పటి వరకు వాళ్ళు నామినేషన్లు సమర్పించడానికి అవకాశం ఉంది, అభ్యర్థులు ఎలాంటి జాగ్రత్తలు తీసుకొని రావాలి, ఎందుకంటే నామినేషన్లు వేసిన తర్వాత దాంట్లో ఏమైనా లోపాలు ఎదురైతే చాలా ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వస్తుంది. సో ఓవరాల్ ఏర్పాట్ల మీద మనతో మాట్లాడడానికి కమిషనర్ గారు మనతో పడుతున్నారు. సార్ చెప్పండి, మన మహబూబ్ నగర్ కార్పొరేషన్లో నామినేషన్ల ప్రక్రియ కొనసాగుతుంది. ఇప్పటి వరకు మీకు ఉన్నటువంటి సమాచారం మేరకు ఎన్ని నామినేషన్లు దాఖలయ్యాయి, దానికి ఎలాంటి ఏర్పాట్లు చేశారు మీకు స్మూత్గా చేయడానికి? మనకు దాదాపు మన మున్సిపల్ కార్పొరేషన్లో 60 డివిజన్స్ ఉన్నాయి. 60 డివిజన్స్లో మనము ఇప్పటి వరకు 20 కౌంటర్లు ఏర్పాటు చేయడం జరిగింది. ఒక్కొక్క కౌంటర్లో 3 వార్డులకు నామినేషన్లు తీసుకుంటున్నారు. నేను సాయంత్రం వరకు 195 నామినేషన్స్ వచ్చినాయి. ఈ రోజు కూడా బాగా ఎక్కువ వస్తున్నాయి. ఈ రోజు కూడా 300 దాకా వస్తాయనుకుంటున్నాము. వీళ్ళకి కావాల్సిన అన్ని సదుపాయాలు ఇక్కడ ఏర్పాటు చేయడం జరిగింది. 5 గంటల లోపల ఎవరు వస్తారో వాళ్ళందరినీ కూడా మేము అలో చేస్తాము. నైట్ ఏ లేట్ అయినా అందరూ కూడా నామినేషన్ దాఖలు చేయవచ్చు. కాబట్టి ఎవరు వరి కావాల్సిన అవసరం లేదు. కాబట్టి దయచేసి మీరు ఎవరైతే నామినేషన్ అవ్వాలో అందరూ కూడా వచ్చి నామినేషన్ దాఖలు చేయవలసిందిగా కోరుతుంది. అయితే ప్రధానంగా వాళ్ళకి కావాల్సినటువంటి నో డ్యూ సర్టిఫికేట్స్ కానీ ఇతర కూడా మనకు మున్సిపాలిటీ నుంచి మన కార్పొరేషన్ నుంచి ఇవ్వాల్సి ఉంటుంది. ఎప్పటికప్పుడు అవి జారీ చేయడానికి మీరు ఏమైనా ఏర్పాట్లు చేశారు? ఆల్రెడీ మేము 20 కౌంటర్లు ఏర్పాటు చేసాం నో డ్యూ సర్టిఫికేట్లు ఇవ్వడానికి. అక్కడ ఆల్రెడీ మొత్తం నిన్న వరకు దాదాపు 1500 మందికి నో డ్యూ సర్టిఫికేట్స్ ఇష్యూ చేయడం జరిగింది. నో డ్యూ సర్టిఫికేట్ ఏం ప్రాబ్లం లేదు. ఎప్పుడు వచ్చినా అప్పటికి వచ్చినా ఇమీడియట్లీ ఛానల్లో నో డ్యూ సర్టిఫికేట్ ఇచ్చేస్తాం. అభ్యర్థులు ప్రధానంగా తీసుకోవాల్సినటువంటి జాగ్రత్తలు ఏంటంటే, నామినేషన్లో కొంతమంది పొరపాట్లు చేయడం వల్ల వాళ్ళ నామినేషన్ తిరస్కరణకు గురి కావడానికి అవకాశం ఉంది. ప్రధానంగా అభ్యర్థులకు మీరు ఏం సూచన చేస్తారు? ఎందుకంటే ఈ రోజే లాస్ట్ డేట్ ఉంది కాబట్టి ఏం చేస్తారు? అందుకే దయచేసి మేము ఎంట్రన్స్లో మరియు ఇక్కడ కూడా మేము ఏదైతే చెక్ లిస్ట్ ఉన్నాయో ఆ లిస్టు అన్ని పేర్లు పెట్టినాము. దయచేసి మీరు ఫారం నింపేప్పుడు కరెక్ట్గా నింపండి. ఒకసారి ఆ చెక్ లిస్ట్ కూడా చదువుకొని ఏమేం కావాలో చూసుకొని ఆ కావాల్సిన దరఖాస్తుతో పాటు అన్ని కూడా సబ్మిట్ చేయవలసిందిగా కోరుకుంటున్నాను. నిన్న రాత్రి కూడా అంటే సాయంత్రం 5 గంటలు దాటిన తర్వాత కూడా చాలా మంది లైన్లో ఉన్నారు. వాళ్ళందరికీ కూడా చేయడానికి టైం పట్టింది. సో ఈ రోజు 5 గంటల లోపు చేసే వాళ్ళందరికీ కూడా ఈ రోజు ఎంత టైం పట్టే అవకాశం ఉంది? భారీ ఎత్తున నామినేషన్లు వస్తున్నాయి కదా. నిన్న కూడా లేట్గా రావడం జరిగింది చాలామంది. 5 గంటలకు వచ్చిన వాళ్ళందరూ కూడా మేము లోపలికి తీసుకుని నెంబరింగ్ ఇచ్చినాము. వాళ్ళని చేయడానికి దాదాపు 7:30 వరకు మాకు టైం పట్టింది. ఈ రోజు కూడా 10-11 వరకు అవుతుంది అనుకుంటున్నాం. ఎందుకంటే అందరూ సాయంత్రం లేట్గా వస్తారు కాబట్టి ఖచ్చితంగా ఏ టైం అయినా కూడా చేయడం జరుగుతుంది. నామినేషన్ల తర్వాత బీఫామ్ సమర్పించడానికి మనకి ఎప్పటివరకు అవకాశం ఉంది? ముఖ్యంగా ఈ క్యాండిడేచర్ అనేది ఏ పార్టీ నుంచి అనేది కొంత ఉత్కంఠ అనేది నడుస్తుంది. ఆ విషయంలో కొంత సందిగ్ధత కూడా క్యాండిడేట్లలో కూడా ఉంది. సో బీఫామ్ సమర్పించడానికి ఎప్పటివరకు అవకాశం ఉంటుంది మనకు? బీఫామ్ సమర్పించడానికి 3వ తారీఖు 3 గంటల వరకు టైం ఉందండి. 3 గంటల లోపల వాళ్ళు బీఫామ్ సబ్మిట్ చేయాలి. ఇది కమిషనర్ రామాంజల్ రెడ్డి చెప్తున్నారు. మున్సిపల్ మహబూబ్ నగర్ కార్పొరేషన్లో ప్రస్తుతం అయితే నామినేషన్ల ప్రక్రియ అనేది జోరుగా కొనసాగుతుంది. నిన్నటి వరకు కూడా పెద్ద ఎత్తున 195 అప్లికేషన్స్ అనేటివి రావడం జరిగింది. ఎక్కువగా కాంగ్రెస్కు సంబంధించినటువంటి అప్లికేషన్స్ ఎక్కువగా వచ్చాయి. నిన్న కాంగ్రెస్ పార్టీ తరఫున ఎవరెవరైతే పోటీ చేయాలని అనుకుంటున్నారో వాళ్ళందరూ కూడా కాంగ్రెస్ పేరు మెన్షన్ చేసి మరి పోటీకి దిగాలని చెప్పేసి ఎమ్మెల్యే ఎన్ఎం శ్రీనివాసరెడ్డి చెప్పడం జరిగింది. ఈ మేరకు కాంగ్రెస్ అభ్యర్థిత్వాన్ని మెన్షన్ చేస్తూ చాలామంది అక్కడ నామినేషన్లు వేయడం జరిగింది. ఇప్పటికే బీఆర్ఎస్ కానీ అటు బీజేపీ కానీ కొన్ని డివిజన్లకు క్యాండిడేచర్స్ని ఇప్పటికే డిక్లేర్ చేయడం జరిగింది. వాళ్ళంతా కూడా వాళ్ళ పార్టీ తరఫున నామినేషన్లు దాఖలు చేస్తున్నారు. ఇది కాకుండా అటు ఎంఐఎం ఇలాగ స్వతంత్ర అభ్యర్థులు కూడా పెద్ద ఎత్తున ఇక్కడ నామినేషన్లు దాఖలు చేస్తున్నారు. ప్రస్తుతానికైతే మహబూబ్ నగర్ కార్పొరేషన్లో నామినేషన్ల ప్రక్రియ అనేది జోరుగా కొనసాగుతుంది. సాయంత్రం 5 గంటల వరకు పెద్ద ఎత్తున అప్లికేషన్స్ వచ్చేటువంటి అవకాశం ఉంది. ఎందుకంటే మొట్టమొదటిసారిగా మనకు మహబూబ్ నగర్ అనేది కార్పొరేషన్ అయింది. 60 డివిజన్లు ఇక్కడ ఏర్పాటు చేయడం జరిగింది. ఈ 60 డివిజన్ల విభజన తర్వాత పోటీలో నిలిచేటువంటి వాళ్ళ రిజర్వేషన్ల ఖరారు తర్వాత పోటీ తత్వం అనేది బాగా పెరిగిపోయింది. పోటీదారుల సంఖ్య కూడా బాగా పెరిగిపోయింది. గెలుపుకు అవకాశం ఉన్నటువంటి ఎవరెవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా వాళ్ళ అదృష్టాన్ని పరీక్షించుకునేందుకు ఎన్నికల బరిలో నిలవడానికి వాళ్ళంతా ముందుకు వస్తున్నారు. ఈరోజు సాయంత్రం 5 గంటల వరకు ఎవరెవరైతే కార్పొరేషన్ పరిధిలో క్యూ లైన్లలో నామినేషన్లు వేయడానికి లైన్లో ఉంటారో వాళ్ళందరికీ కూడా నామినేషన్ల సమర్పణకు పూర్తిస్థాయిలో అవకాశం
కల్పిస్తామని చెప్పేసి కమిషనర్ చెప్తున్నారు. ఇలాగే దీంతోపాటు ఉమ్మడి మహబూబ్నగర్ జిల్లాలో మొత్తం 18 మున్సిపాలిటీల్లో ఈసారి ఎలక్షన్స్ జరుగుతున్నాయి. అన్ని చోట్ల కూడా ఈ రోజు చివరి తేదీ కావడంతో పెద్ద ఎత్తున నామినేషన్ల ప్రక్రియ కోసం అభ్యర్థులంతా కూడా మున్సిపల్ కేంద్రాల వద్ద బారులు తీరినటువంటి పరిస్థితి ఉంది. అన్ని చోట్ల కూడా అభ్యర్థిత్వం పార్టీ పరంగా కన్ఫామ్ అయిన వాళ్ళు వాళ్ళ పార్టీ తరఫున నామినేషన్లు దాఖలు చేస్తున్నారు. అయితే ఎవరికైతే అభ్యర్థిత్వం ఖరారు కాలేదో వాళ్ళు ఇతర పార్టీల నుంచి పోటీ చేయడానికి, అలాగే స్వతంత్ర అభ్యర్థులుగా బరిలో దిగడానికి కూడా ఎక్కువ మంది ఆశావాహులు ఉత్సాహం చూపిస్తున్నారు. మొత్తానికైతే క్యాండిడేచర్ని అంటే పోటీలో నిలవాలి కాబట్టి వాళ్ళ ఖచ్చితంగా నామినేషన్ల ప్రక్రియ అనేది సాయంత్రం 5 గంటల వరకు సమయం ఉన్నా రాత్రి 10 నుంచి 10:30 వరకు కూడా ఈ ప్రక్రియ కొనసాగేటువంటి అవకాశం ఉందని చెప్పేసి అధికారులు అంచనా వేస్తున్నారు. ముఖ్యంగా అత్యధిక డివిజన్లు వార్డులు ఉన్నటువంటి మున్సిపాలిటీలు అంటే గద్వాల కానీ, అటు వనపర్తి కానీ, ఇటు నాగర్ కర్నూలు కానీ, ఈ ఎక్కువ వార్డులు ఉన్నటువంటి దగ్గర మనకు నామినేషన్ల దాఖలు ప్రక్రియ అనేది రాత్రి వరకు కూడా కొనసాగేటువంటి అవకాశం మనకు కనిపిస్తుంది. ఇది మహబూబ్ నగర్ జిల్లాలో నామినేషన్లు కొనసాగుతున్నటువంటి పరిస్థితి. ఓటు స్టూడియో.